హలో అండి. ఇవాళ స్నాక్ వచ్చేసి గోబీ 65 అండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. గోబీ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యాలీఫ్లవర్స్ని ఇలా పీసెస్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా ఈక్వల్గా పీసెస్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నెలో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ని బాయిల్ చేయాలి బాగా. వాటర్ బాయిల్ అయ్యేలోపు దానికి కావలసిన పెరుగు తీసుకోవాలి. పెరుగు పుల్లటి పెరుగు తీసుకోవాలండి. దాంట్లోకి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షన్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు. బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ మరుగుతున్నాయండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ముందు కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసేసుకొని వాటర్లో కుక్ అవ్వాలి. ఒక 70% కుక్ అవ్వాలండి. ఇవి చూసారా క్యాబేజ్ ఎలా ఉడుకుతుందో? ఫోర్క్తో ఇలా టచ్ చేసి చూస్తే కుక్ అయిందండి. 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీంట్లోకి ఒక స్పూను బియ్యం పిండి, ఒక స్పూన్ గోధుమ పిండి తీసుకున్నాను. ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇందులోకి మైదా పిండి, కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. మా ఇంట్లో ఉన్న వాటితో మేము చేస్తున్నామండి ఈరోజు. కొన్ని వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలి. కలుపు ఆ పిండి మొత్తం. స్టవ్ మీద కడాయి, డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ ఒక్కొక్కటి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇది హైలో పెడితే కుక్ అవ్వదు, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను తీసుకోనా మీ కలిపి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని క్యాలీఫ్లవర్ వేయించిన ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అలా తీసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు చాపర్తో తరుక్కున్నానండి నేనైతే, అందుకే ఇంత సన్నగా వచ్చాయి. కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. వేగిపోయాయండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు తీసుకోవాలి. పెరుగు తీస్తాను. కొంచెం ఇది చిక్కబడాలండి, బాగా చిక్కబడే వరకు ఉడికించాలి. పెరుగు వాసన పోవాలండి, పచ్చి వాసన అంతా పోవాలి, మంచిగా కుక్ చేయాలి. ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి.
ఇలా గ్రేవీ అంతా క్యాలీఫ్లవర్ పీసెస్కి పట్టేలాగా కుక్ చేసుకోవాలండి. అంటే లాస్ట్ ఫైనల్ అంతేనండి. ఇది బౌల్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేయించుకున్న ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకోవాలన్నా. ఎంతో టేస్టీగా ఉండే గోబీ 65 రెడీ.